रियली गुड मूवी। ओके हिंदी 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 है। ओके एक्शन भी है हाँ। और म्यूजिक भी अच्छा है। अल्लू अर्जुन परफॉर्मेंस कैसे हो? वो तो बोलने लायक है भी नहीं, एकदम नंबर 1। ఓకే ఠీక్ సినిమా ఎలా ఉంది? మూవీ మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఏం నచ్చింది మూవీలో బాగా? మూవీలో యాక్టింగ్ మంచిగా ఉంది. అవునా? మా ఖాళీ యాక్టింగ్ మంచిగా చేసిండు. ఓకే ఎందుకు రిలీజ్ అయ్యి 4 days తర్వాత వస్తున్నారు? ఖాళీ దొరకలేదా? నేను వచ్చినాం కానీ మొనిగా పోయినాం, చిల్డ్రన్ తోని వచ్చినాం. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ మంచిగా ఉంది, యాక్టింగ్ మంచిగా చేసిండు. ఓకే ఖాళీ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ఓకే ఫైట్ కూడా చాలా మంది వచ్చినాయి. ఓకే రైట్ మళ్ళీ ఒక సీన్ కొత్త సీన్ ఏం పెట్టినంటే నోట్తోని అందరినీ అదేనా? ఓకే సాంగ్స్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సాంగ్స్ కొంచెం సరిగ్గా పెట్టలేదు కొంచెం, కానీ రైట్ పర్వాలేదు. 3 కోసం వెయిట్ చేస్తున్నారా? పుష్ప3 కొంచెం థ్యాంక్ యూ భయ్యా వెయిట్ మినిట్ ఎలా అనిపించింది మూవీ? कैसे मूवी? हमें नहीं आता बट हिंदी में बोलो अच्छी है अच्छी है। अल्लू अर्जुन परफॉर्मेंस नहीं बेस्ट है सॉन्ग्स सब बढ़िया ओके म्यूजिक हिंदी भी उतनी अच्छी नहीं लग रही है। राइट राइट ओके थैंक यू अमेजिंग मूवी ब्लॉकबस्टर एंड बहुत सैडनेस है पुष्पा 3 में मालूम होता जो भी ओके क्या क्या हो गया सैडनेस सैडनेस में क्या हुआ मालूम पुष्पा के उन दो पूरी फैमिली मिल रही थी मिलने के बाद पुष्पा की फैमिली में जो फंक्शन रहता है उस पर बॉम्ब लग जाता ब्लास्ट हो जाता उसके बाद क्या होता नहीं मालूम। ओके ठीक है अल्लू अर्जुन परफॉर्मेंस कैसे? गुड वेरी गुड। ओके श्रीवल्ली का श्रीवल्ली का तो अमेजिंग उन तो सही की बीवी दिख रही थी उसमें। ओके सॉन्ग्स भी अच्छे आखिरी का सॉन्ग ऐसी था किस किस का जो सॉन्ग है ना वो नॉर्मल था पिछले के 2 सॉन्ग अच्छे थे। क्लाइमैक्स कैसे? क्लाइमैक्स अमेजिंग है बोलो ना अब आप जाके देखिए अब दूसरे जने आपका इंटरव्यू लेता बोलो एक बार बोलो अरे झुकेगा नहीं? झुकेगा नहीं सर ऐसा है बंदा राइट थैंक यू सो मच 1 minute బాయ్ నా సూపర్ అన్న మూవీ పాత్రి కోసం వెయిటింగ్. అవునా ఏం నచ్చింది బాగా మూవీలో? అన్ని ఫైటింగ్ సీన్స్ ఎమోషన్స్ అన్ని సూపర్. రైట్ సార్ ఒక మాట ఎలా అనిపించింది సార్ మూవీ? ఓకే అనిపించింది చెప్పండి. క్లైమాక్స్ అందరూ బాగుంది అంటున్నారు ఏమనిపించింది? సూపర్ రప్ప ఓకే మేడం ఒక మాట ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. ఓకే సాంగ్స్ ఎలా అనిపించింది? కంపల్సరీ చూడవలసిన మూవీ. ఓకే సాంగ్స్ ఓకే అన్ని ఓకే రిలీజ్ 4 days తర్వాత వస్తున్నారు కదా అంటే ఎందుకు లేట్ అయింది చూడాలనిపించింది? కొంచెం మా పాప ఉండే ఓకే రైట్ రైట్ సార్ ఒక మాట అండి ఎలా అనిపించింది మూవీ? ఇండియాలో టాప్లో అల్లు అర్జున్ ఉంటాడు. యాక్షన్ నెక్స్ట్ లెవెల్, చాలా మెచ్యూరిటీ యాక్షన్. ఇంతకు మీ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ కన్నా కూడా నాకు టాప్ అల్లు అర్జున్ అనిపించింది. ఓకే ఎక్కడ మెయిన్ హోల్డ్ చేశాడు మూవీ? ఆ లాస్ట్ ఫైట్ ఉంటది కదా నోడ్తోని ఎగిరి జంప్ చేస్తాడు, ఓకే అది అంత యాక్షన్ నేను ఎక్కడ చూడలేదు, ఏ హిందీలో చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఓకే నాన్న నీకు ఎలా అనిపించింది మూవీ? సూపర్ ఉంది. అవునా మెయిన్ అల్లు అర్జున్ గారి కోసం వచ్చావా? ఓకే ఏంటి స్కూల్ హాలిడేస్ ఇవ్వలేదనా? టైం పెట్టింది. ఓకే రైట్ ఎన్టీఆర్ అని తక్కువ చేయట్లేదు కానీ ఎన్టీఆర్ వాళ్ళు అంటారు కదా, నాకు అల్లు అర్జున్ ఎక్కడ తగ్గలేదు. ఓకే ఓకే సార్ ఒక మాట చెప్పండి సార్ మీరు. మూవీ నెక్స్ట్ లెవెల్. ఒక మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ కి ఆస్కర్ ఇచ్చినా కూడా తక్కువే. ఓకే నెక్స్ట్ లెవెల్ మూవీ అంటే చూసిన తర్వాతనే మాట్లాడాలి. అంటే ఎక్కడ మెయిన్ హోల్డ్ చేశాడు? ఇక ఒక్క విషయం అని కాదు, త్రూ అవుట్ మూవీ నెక్స్ట్ లెవెల్. సాంగ్సా మెయిన్ ఏంటి? యాక్షనా యాక్టింగ్ ఎట్లా ఏంటి ఎక్కడ అంత ట్రిగర్ అయింది ఎక్కడ మెయిన్? ఇన్ని ఇక నేనేం చెప్పాలి, చాలా మంది క్లైమాక్స్ అంటున్నారు. క్లైమాక్స్ కాదు, త్రూ అవుట్ పిక్చర్ మొత్తం ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అల్లు అర్జున్ ఏమని చెప్పాలి, అల్లు అర్జున్ కి మించిన యాక్షన్ ఎవరు చేయరు ఇక తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 అల్లు అర్జున్. ఇన్ని డేస్ నుంచి మనం ఎన్టీఆర్ అంటాం కదా, ఒక్కసారి ఈ మూవీ చూసి మాట్లాడాలి. ఇప్పటికే 600 కోట్లు ఎవరైతే బాగాలేదు అని అన్నారు కదా వాళ్ళకి ఎక్కలేదు. అవునా? వాళ్ళకి కరెక్ట్ అర్థం కాలేదు. ఒక్కసారి కరెక్ట్ గా మంచిగా పేషెన్స్ ఓపిక సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే 600 కోట్లు కలెక్ట్ చేసిందంట 3 to 4 days కి. ఆ విషయం నాకు తెలియదు. సినిమా పరంగా చూసుకుంటే అల్లు అర్జున్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్. ఓకే ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? అది అంటే 1000 అంటున్నారు, కొంతమంది 1500 అంటున్నారు. అది మనం చెప్పలేము, బట్ ప్రజెంట్ ఇదే నెంబర్ 1 ఇంకా. ఓకే 3 కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిట్ ఏం లేదు, నార్మల్ గా నేను అన్ని మూవీస్ చూస్తాను, అలాగే ఈ మూవీ కూడా వచ్చిన. బట్ నెక్స్ట్ లెవెల్ మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఓకే మేడం ఎలా అనిపించింది మూవీ? మేడం ఎలా అనిపించింది? సార్ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది మేడం? సూపర్ మూవీ సూపర్ ఉంది, చూడొచ్చు, బాగా చూడొచ్చు, మంచిగా చూడొచ్చు. వస్తుంది.
థ్యాంక్ యూ. మేడం ఎలా అనిపించింది? ఓకే సార్ ఎలా అనిపించింది? సూపర్ బాగుంది. సార్ ఎలా అనిపించింది సార్ మూవీ? సార్ ఎలా అనిపించింది మూవీ? బాగుంది. మూవీ బాగుంది బాగుందన్నా. అన్న ఎలా అనిపించింది మూవీ? సార్ ఎలా అనిపించింది సార్? బాగుంది. పాప చెప్పండి ఆగాలి మీరు. ఎలా అనిపించింది మూవీ? సూపర్ మూవీ అయితే అవునా? సూపర్ అసలు క్లైమాక్స్ ఎలా అనిపించింది? అస్సలు ఇంకా ఏం మాటలు లేవు చెప్పడానికి మూవీ గురించి. మూవీ అంటే మూవీ అంతే అసలు. ఓకే రైట్. అల్లు అర్జున్ తగ్గేదేలే. రైట్ థ్యాంక్ యూ. మేడం ఎలా అనిపించింది మూవీ? సూపర్. క్లైమాక్స్ ఎలా అనిపించింది? సెంటిమెంటల్ బాగుంది. ఓకే సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఓకే రైట్ మేడం థ్యాంక్ యూ. సార్ ఎలా అనిపించింది మూవీ? సూపర్ బ్లాక్ సార్ ఎలా అనిపించింది సార్? సార్ ఎలా అనిపించింది మూవీ? రైట్ ఓకే సార్ ఎలా అనిపించింది? అమ్మా ఎలా అనిపించింది సినిమా? మూవీ చాలా బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మ్యూజిక్ అన్ని బాగున్నాయి. ఆయన డెడికేషన్ అయితే కోసం వెయిట్ చేస్తున్నారా? యా రైట్ మేడం థ్యాంక్ యూ సార్. బాగుందండి. అమ్మా ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. మళ్ళీ 3 వచ్చినా ఇంకా బాగుంటది. ఓకే అమ్మా థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.